మా చిన్నప్పుడు పల్లెటూళ్ళలో కరెంట్ ఎప్పుడొస్తుందో చూసేవాళ్ళం. పట్టణాల్లో కరెంట్ ఎప్పుడు పోతుందో తెలుసుకునేవాళ్ళం. పేపర్‌లలో చెప్పేవాళ్ళు, రాసేవాళ్ళు. రేడియోల్లో వినిపించేవాళ్ళు. ఆల్ ఇండియా రేడియోలో ఇదిగో విజయవాడలో ఈ టైం నుంచి ఈ టైం దాకా కరెంట్ తీసేస్తారు. గుంటూరులో ఈ టైం నుంచి ఈ టైం దాకా కరెంట్ తీస్తారు. ఇట్లాంటిది ప్రాంతీయ వార్తలు చెప్పేవాళ్ళు. అది రాసుకొని దాన్ని ప్రిపేర్ చేసుకుని బ్యాటరీలతో నడిచేటటువంటి రేడియోలు మస్ట్‌గా ఉండాల్సొచ్చేదనమాట. కరెంట్ ఎప్పుడొస్తదో తెలియనటువంటి రోజులు అవి. ఇప్పుడు కరెంటు అసలు కోతలు తెలియనటువంటి రోజులు. బట్ ఒక్కసారిగా దాదాపు 10, 15 రోజుల పాటు కరెంట్ లేక సఫర్ అయింది క్యూబా. ఆర్థిక విచ్ఛిన్నం అయిపోయింది. పరిశ్రమలు దెబ్బతిన్నాయి, విద్యా వ్యవస్థ దెబ్బతింది, వ్యాపార వ్యవస్థ దెబ్బతింది, పెను సంక్షోభం ఏర్పడింది. ఇదే సందర్భంలో క్యూబాకి మరిన్ని దెబ్బలు తీస్తామని అమెరికా చెప్తున్నటువంటి వేళ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడ అక్కడ పబ్లిక్ రివోల్ట్ అవుతున్నారు. మార్కో రుబియో ప్రభుత్వం దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక తలపట్టుకుంటోంది. అసలు ట్రంప్‌తో అవసరం లేకుండా క్యూబాలోనే తిరుగుబాటు ప్రభుత్వం ఏర్పడుతుందా అన్నది చూడాల్సింది.